హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. ఫస్ట్, వాంచు కమిటీ దేనికోసం ఏర్పడింది? వాంచు కమిటీ దేనికోసం ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్న సమస్యలను గుర్తించేందుకు వాంచు కమిటీ ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్న సమస్యలను గుర్తించేందుకు వాంచు కమిటీ ఏర్పడింది. 1955 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వారు ఎవరు? 1955 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వారు ఎవరు? బెజవాడ గోపాల్ రెడ్డి. బెజవాడ గోపాల్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్ నియామకం జరగడాన్ని ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్ నియామకం జరగడాన్ని విశిష్ట సమాఖ్య విధానం అంటారు. విశిష్ట సమాఖ్య విధానం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి అయ్యదేవర కాళేశ్వరరావు. అయ్యదేవర కాళేశ్వరరావు. కొత్త రాష్ట్రాల ఏర్పాటును ఏ రాజ్యాంగ అధికరణ తెలియజేస్తుంది? కొత్త రాష్ట్రాల ఏర్పాటును అధికరణ 3 తెలియజేస్తుంది. కొత్త రాష్ట్రాలను భారత ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయొచ్చు? కొత్త రాష్ట్రాలను భారత ప్రభుత్వం పార్లమెంట్ శాసనం ద్వారా ఏర్పాటు చేయవచ్చు. కింది రాష్ట్రాలు ఏర్పడిన సంవత్సరాన్ని క్రమ పద్ధతిలో గుర్తించండి. కింది రాష్ట్రాలు ఏర్పడిన సంవత్సరాన్ని క్రమ పద్ధతిలో గుర్తించండి. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అండి, దాని తర్వాత మహారాష్ట్ర, తర్వాత నాగాలాండ్, తర్వాత హర్యానా. ఓకే, సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది, తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత నాగాలాండ్, తర్వాత హర్యానా. రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రాతిపాదిక కానిది ఏది? రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రాతిపాదిక కానిది భాష, భౌగోళిక అంశాలు అవేవి కావు. కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండి రాష్ట్రాలుగా మారిన ప్రాంతాలు ఏవి? కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండి రాష్ట్రాలుగా మారిన ప్రాంతాలు. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇంతకుముందు కేంద్రపాలిత ప్రాంతం అండి, అది రాష్ట్రంగా మారింది. గోవా కూడా కేంద్రపాలిత ప్రాంతం, రాష్ట్రంగా మారింది. హిమాచల్ ప్రదేశ్ కూడా కేంద్రపాలిత ప్రాంతం, రాష్ట్రంగా మారింది. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే రాష్ట్రాలు ఏవి? నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకునే రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్. ఈ 3 నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాయండి. ప్రకరణ 3 ప్రకారం మార్పులను రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు. కారణం ఏంటి? ప్రకరణ 3 ప్రకారం మార్పులను రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు. కారణం, సాధారణ మెజారిటీతో చేసిన సవరణల ప్రకరణ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ ప్రక్రియలోకి రావు. సాధారణ మెజారిటీతో చేసిన సవరణలు ప్రకరణ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ ప్రక్రియలోకి రావు. ఇండియా ఈజ్ ద ఇండిస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటే ఏమిటి? ఇండియా ఈజ్ ఇండస్ట్రక్టబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టబుల్ స్టేట్స్ అంటే ఏమిటి? రాష్ట్రాలు యూనియన్ నుంచి విడిపోలేవు, కానీ రాష్ట్రం కేంద్ర విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రాలు యూనియన్ నుంచి విడిపోలేవు, కానీ రాష్ట్రం కేంద్ర విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో కింది ఎవరి పాత్ర ఉండదు? కొత్త రాష్ట్రాల ఏర్పాటులో రాష్ట్ర గవర్నర్ పాత్ర ఉండదు. భారత సమాఖ్యకు ఏ లక్షణాన్ని ఆపాదించవచ్చు? భారత సమాఖ్యకు ఏ లక్షణాన్ని ఆపాదించవచ్చు? హోల్డింగ్ టుగెదర్ ఆఫ్ స్టేట్స్. హోల్డింగ్ టుగెదర్ ఆఫ్ స్టేట్స్. కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి? కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి? 1970-80 మధ్యలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇవండి ఇండియన్ పాలిటీ లేదా భారత రాజ్యాంగం యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మరికొన్ని ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌తో కలుద్దాం.